జులై సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ లాగా వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా అని ఎంటర్టైన్మెంట్ వైపుకి తీసుకెళ్ళమని. అలాగే ఇప్పుడు అసలు నార్మల్గా చాలా చోట్ల మహేశ్వరితో ఫస్ట్ జ్యోతి చిత్రంలోనే వచ్చింది. అవును, నేనే రాశా. అవును, ఇంటర్వ్యూ మీది మహేశ్వరితో లవ్ అఫైర్ అని. వాళ్ళందరూ గాబరా పడిపోయారు. మహేశ్వరి వైపు వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి చెప్పాడండి చక్రవర్తి అలా చెప్పాడండి అని చెప్పి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి ఫోన్లు వచ్చేవి. అసలు ఏం జరిగింది చక్రి? ఇప్పుడు చెప్తాను సింపుల్గా. సిస్టర్ మహేశ్వరికి సిస్టర్ హరిదుర్మార్గుడు. అయ్యో అదేంటి ఇప్పుడు నువ్వే కదా ఇంటర్వ్యూ, నాది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది నువ్వే చెప్తే నేను రాశానప్పుడు. కాదు కాదు కాదు, నువ్వు నన్ను ఏమడిగావో నాకు బాగా గుర్తుంది. నేనేం చెప్పానో అంతకన్నా నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు నువ్వు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను పూజాతో లవ్లో ఉన్నా అని చెప్పాను, నువ్వు మహేశ్వరి అనుకున్నావు. పూజ ఎవరు? గులాబీలో మహేశ్వరి క్యారెక్టర్ పేరు. సో నువ్వు ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉండటం వల్ల లేదు. కాకపోతే మళ్ళీ వేసాడు రాని కాదు కాదు అంటే మహేశ్వరి మీద నాకు లవ్ ఉంది అనుకుంటే నీ అవివేకం. నా గోల్ శ్రీదేవి. ఏమయ్యా పక్కన శ్రీదేవి ఉంటే మీ గురువుది కదా శ్రీదేవి. ఏమయ్యా ఇప్పుడు ఆయనకి దొండకాయ కూర ఇష్టం అంటే నేను ఇష్టం అంటే ఆయనకు కదా ఇష్టం అన్నట్టు ఉంది. నాకు ఇష్టం ఉండకూడదు ఏంటి? అంటే ఎంతమంది పడుతుంది? శ్రీదేవికి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. సో నా యాంబిషన్ గోలు శ్రీదేవిని రీచ్ అవ్వాలి. మహేశ్వరి కొరియర్ బాయ్ నాకు. అంతేనా? అట్ట వాడుకుందామని నా ఉద్దేశం. శ్రీదేవి అసలు నన్ను రానివ్వదు కదా. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సందు చివరికి కూడా అర్హత లేని క్యాండిడేట్ నేను. బట్ ఈ అమ్మాయిని పట్టుకుని ఈజీగా మన శ్రీదేవి దగ్గర రీచ్ అవ్వాలనేది నా కోరిక తప్ప మహేశ్వరిని ఏదో ప్రేమించేద్దాం పెళ్ళాడదాం అనే కోరికలు లేవు. సిస్టర్ మహేశ్వరి మీద నేను దేవాంతకుళ్ళు చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట అనే అమ్మాయి పెళ్ళైనప్పుడు దీవించాను షాల్వా కప్పుకోకుండా. రామ్నగర్లో నాగేశ్వరరావు లాగా అలా చేచి భలే చెప్పావు, భలే చెప్పావు. అందుకని అయితే ఇంతకీ శ్రీదేవి వర్కౌట్ అయిందా మహేశ్వరి ద్వారా? నాకు వర్కౌట్ అయింది, ఆవిడకి వర్కౌట్ అవ్వలేదు. శ్రీదేవికి వర్కౌట్ కాదు, నాకు వర్కౌట్ అయింది, శ్రీదేవికి వర్కౌట్ అవ్వలేదు. నేను శ్రీదేవి గారిని రీచ్ అయిపోయాను, శ్రీదేవి గారు నేను రీచ్ అవ్వలే. లేదు, ఆవిడ బోనీ కపూర్ రీచ్ అయ్యారు. అప్పుడు బోనీ కపూర్ ఆవిడని రీచ్ అయ్యాడు. కానీ మీ అందరూ అంటే బాగా ఆర్డెంట్ ఫాలోవర్స్, క్రేజియస్ట్ ఫ్యాన్ ఆఫ్. అంటే రాము గారు నేను బాగా క్లోజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ శ్రీదేవి గారు. ఆవిడ గురించి గంటలు మాట్లాడుకోగలం. గంటలు అంటే ఎంతవరకు అంటే నాకు బాగా గుర్తుంది, అభిషేక్ బచ్చన్ సర్కార్ సినిమా తీస్తూ ఉన్నప్పుడు కొన్ని సినిమాలు చెప్పాం చూడమని. అసలు నువ్వు చూడకపోతే అసలు నీ జీవితం వేస్ట్, అసలు పుట్టుక వేస్ట్. ఎంత గొప్ప సినిమాలు అంటే చెప్పాం. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చాడు, వచ్చి ఒక బ్లాంక్ ఫేస్తో వచ్చాడు. అలా మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాడు. ఏమైంది అభిషేక్, ఒంట్లో బాగాలేదా అన్నాం. కాదు, ఎంత పార్ట్ అయింది మన సినిమా అన్నాడు. ఎందుకు అన్నాం, ఈ సినిమాలు నాకు కనుక మీరు సినిమా బిగినింగ్లో చెప్పుంటే నేను బొక్క కూడా సర్కారు చేసేవాడిని కాదన్నాడు. అదేంటి అన్న, సత్య హీరో, ఒక రామ్ గోపాల్ వర్మ, అసలు మీ సినిమా టేస్ట్, మీరు మీ సినిమాలు స్టీవెన్ సోడెన్బర్గ్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇవే మీరు నచ్చి చూసే సినిమాలు ఇవే అంటే మరి మాకు నచ్చిన సినిమాలు మా శ్రీదేవి గారిని. మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మేము ఆ సినిమాలో శ్రీదేవి గారిని చూసాం, అభిషేక్ పక్కన హీరోని కూడా చూశాడు. ప్రాబ్లం అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మేము శ్రీదేవి గారిని చూసాం. సో అలా మా పిచ్చికి పరాకాష్ట అసలు కాదు. బోనీ కపూర్ని శ్రీదేవి చేసుకున్న క్షణం మీరంతా ఏమయ్యారు? అదే ఏమైపోయి ఉంటాం ఆలోచించు. దట్స్ వాట్ ఐ మాస్క్. ఇప్పుడు ఒక పెద్ద హీరోని, ఒక గ్లామరస్ హీరోని, ఒక హ్యాండ్సమ్ హీరోని, ఒక టాప్ ర్యాంక్లో ఉన్న ఒక హీరోని చేసుకుందంటే దట్ ఈస్ సమ్వేర్. అక్కర్లేదు ఏ రాయి అయితే అంటే పన్ను రాళ్ళు కొట్టుకోవడానికి అమ్మాయి టామ్ క్రూజ్ని చేసుకుని అట్టగా బాధపడతాం మేము. అంతేనా? అది మాకు శ్రీదేవి అనేది మాది అనేది ఫీలింగ్. అదే మన సొంత. అది ఆ పిచ్చ వేరు, ఆ పిచ్చ వేరు. నీకు ఇవాళ ఎప్పుడు జీవితంలో చెప్పను సీక్రెట్ చెప్తాను. నువ్వు నా ఆప్తమిత్రుడు అవటం వల్ల ప్లీజ్ నువ్వు అది వెతికి పట్టుకోగలిగితే చూడు.
శ్రీదేవి గారు కార్తీక దీపం అనే సినిమా చేశారు. అవును. దాంట్లో రైల్వే స్టేషన్లో తెల్ల చీర కట్టుకుని ఎర్ర పెట్టె పెట్టుకొని దిగుతారు. అప్పుడు ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న పిల్ల ఆవిడ పక్కన నడుస్తారు. ఆ పిల్లాడి నేనే. పిల్ల మా అక్క. I've never ever revealed this anywhere, and that's the first time I revealed. Oh, great. So I was a kid. ఓకే, ఆ లక్ష్మీ దీపక్ గారు, శోభన్ బాబు గారు ఏదో మాకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన షూటింగ్ ఉంటే దే వాంటెడ్ అవర్ హౌస్. అంటే మా ఇంట్లో ఏసీలు వాటి కోసం శోభన్ బాబు అప్పటి వ్యానిటీ వ్యాన్స్ అవి లేవు కదా. అవును. సో ఆ పక్కన షూటింగ్ అవుతుంటే మా ఇంట్లో ఉండటం వల్ల 2 days 3 days షూటింగ్ పక్కన జరుగుతుంటే మా ఇల్లు వాడుకున్నారు వాళ్ళు. ఓకే. తద్వారా షూటింగ్కి తీసుకెళ్లారు శోభన్ బాబు గారు రైల్వే స్టేషన్లో. సో ఫస్ట్ టైం అప్పుడు ఆవిడని అసహ్యంగా ఎలా పిలిచాను, నా మీద నాకే సిగ్గేస్తుంది ఆంటీ అని. పరమ అసహ్యమైన పదం అది. సో అప్పటి నుంచి ఆవిడతోటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏది ఆ ఏజ్లోనే? అప్పటి లేట్ అయింది కదా, తెలుసు నాకు. కొంచెం ముందర పడి ఉంటే బాగుండేది. కానీ వర్మ గారు అయితే ఏకంగా అప్పలరాజు ఏదో సినిమా స్టార్ట్ చేశారు. అవును. దానికి శ్రీదేవి గారు, బోని కపూర్ ఇద్దరు వచ్చారు. కరెక్ట్. వచ్చినప్పుడు స్టేజ్ మీద డైరెక్ట్గా ఆయన ఎదురుగుండా అని చెప్పాడు, అసలు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను శ్రీదేవి గారిని. నేను ఆవిడకి చెప్పాను, మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసి చెప్పాను. క్షణ టైంలో చెప్పాను ఆవిడకి నేను. అవునా? అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాకి నేను అప్పుడే చెప్పాను ఆవిడకి. చెప్పాను కదా, మీ ఇద్దరిని ఏం చేసినా తప్పులేదు. అది ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు మేము ఇద్దరం మా మనసులో ఉన్నది మాట్లాడేస్తాం, మిగతా వాళ్ళు మనసులోనే అనుకుంటారు. మాది యాక్ట్, మిగతా వాళ్ళది థాట్. మీ ఇద్దరి దగ్గర ఉన్నది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మీరు ఒకవేళ హత్య చేసినా కూడా అసలు మీరు ఎందుకు చేశారో అందరి చేత కన్నీళ్లు పెట్టించే విధంగా చెప్పి ఒప్పించగలరు ఇద్దరికిద్దరు. కాకపోతే అదేంటి తెలుసా, మేము కన్విన్స్ చెయ్యం. మేము కన్విన్స్ అయిపోతామా? కాదు, మేము కన్విన్స్ అవుతాం. ఓహో, నేను సకారణంగా హత్య చేశానని మీరు కన్విన్స్ అవుతాం. అంతే, మేము నమ్ముతాం. నమ్మకుండా ఏది చెయ్యం, నమ్మితేనే చేస్తాం. అసలు మామూలు పరిణితి, మామూలు పరిపక్వత, ప్రతి మాటలో తొణికిసలాడుతూ. కాదు, నాది ఓ సినిమా చేశా మౌళి గారితో, ఆదర్శం అని. దాంట్లో యమున నీ పెళ్లి చేసుకుంటాను, మోసం చేస్తాను, షీ గెట్స్ ప్రెగ్నెంట్ ఏదో. ఓకే. నా దగ్గరకు వచ్చి, దుర్మార్గుడా నన్ను మోసం చేసేవరా, నమ్మించి మోసం చేసేవరా అంట. నమ్మితేనే కదా మోసం చేయగలమంట. ఇప్పుడు ఏదైనా సరే నమ్మితేనే, నిజమైన, మోసమైన, అబద్ధమైన, మంచి అయినా చెడైనా నమ్మితేనే చేస్తాం. 100%. నమ్మబోతే చేయం. సో నేను నమ్ముతా, నేను నమ్మి చేస్తాను. సో నేను నమ్మి చేసేది చాలామందికి ఇట్ మే సౌండ్ అరగెంట్. ఇందాక నేను అదే అక్కడ మొదలెట్టింది చెప్తున్నా. ఏంటంటే చాలామంది, నేను మామూలుగా నేను కింద కామెంట్స్ చదవను అంట. కాదు, ఎందుకు చదవను అంటే అది తప్పని నేను అనుకోను. ఈయన ఇంటర్వ్యూ చూసి అతనికో అమ్మాయికో ఇంకోళ్ళకో నా మీద సదభిప్రాయం ఉండొచ్చు, తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. అది తప్పు నేను అన్ను, కరెక్ట్ అని నేను అన్ను. ఇప్పుడు నా గురించి అఫ్ కోర్స్ ఎవడైనా నన్ను బాగా పొగుడుతూ కమెంట్స్ పెడితే, రంగానో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు ఇలా అని, డెఫినెట్గా ఓకే. తిట్టినా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళు నా పట్ల అలా ఫీల్ అయ్యారు, అయినంత మాత్రాన్ని నిజమవలసిన అవసరం లేదు. అదే వాళ్ళ స్కోప్ వాళ్ళకి ఇచ్చి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, నీకు బాగా ఇంగ్లీష్ వచ్చి కనుక, ఇట్ ఈస్ అబౌట్ ఎ పర్సన్ హూ ఈస్ పర్సీవింగ్ ఎ సెట్ పర్సెప్షన్ ఫ్రమ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. Of course. Anything is that one. Anything is there once. ఎవడి దృష్టిలో ఎవరు ఎలా ఏది చూడాలనుకుంటే అది వాళ్ళు అలా చూస్తారు. సో అది వాళ్ళు అలా చూసింది తప్పు అని ఇలా చూడాలి అని చెప్పడానికి మనం ఎవరు అనేది నా థియరీ. 100%. ఇది ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన దానిలో ఇదొక మాట ఎందుకు చెప్పనా, ఇది నీకు నచ్చింది కనుక. అదే నేను దాకా నుంచి చెప్పి, ఇది ఎగ్జాంపుల్ అండి. ఇది ఎగ్జాంపుల్. మనకి నచ్చితే కరెక్ట్, మనకి నచ్చకపోతే రాంగ్.